PT sir, call the PT sir and librarian. PT sir and librarian sir, please come. Dilip Kumar sir and Babji sir on dais to felicitate. And Sai Baba sir, please, you also come. Just one more time, sir. And Saurabh sir, you are also requested. Please come on dais, sir, to felicitate. కూర్చోండి మేడం, మీరు కూర్చోండి. ప్లీజ్ బీ సీటెడ్. మేడం ఇటు చూడండి. Thank you, sir. Now we will go for national anthem and so vote of thanks is there. I would request to B.V. Naidu sir address the gathering and then vote of thanks also. Thank you, sir. Please come. అందరికీ శుభోదయం. గౌరవనీయులు పూజ్యులు మన విద్యాలయ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ గారు అయినటువంటి శ్రీ జానకిరామ్ గారికి, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఇంత చక్కని కార్యక్రమం ఇక్కడ మనం జరుపుకోవడానికి ప్రధాన కారణం మన విద్యాలయ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ జానకిరామ్ గారే. చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని మార్గదర్శకం చేసి నిర్వహించడం జరిగింది. అయితే ఈ మహిళా దినోత్సవాన్ని గురించి 2 మాటలు నేను కూడా మాట్లాడాలనుకుంటున్నాను. సహజంగా మనం భగవంతుడిని పూజిస్తాం. అందరూ ముస్లింలు కానీ, హిందువులు కానీ, క్రైస్తవులు కానీ, ఎవరైనా కానీ ఎవరికి ఇష్టం వచ్చినటువంటి భగవంతుడిని వాళ్ళు పూజిస్తారు, తప్పు లేదది. అయితే భగవంతుడు మనందరికి దగ్గర ఉండి సహాయం చేయలేక మనకి అమ్మను సృష్టించాడు. అంటే మనకి ఏం కావాలి, ఎప్పుడు ఏ అవసరం అవుతుంది, దాన్ని ఎలా తీర్చాలి అనేటువంటి ఉద్దేశంతోనే అమ్మను సృష్టించాడు. ఆ అమ్మే మహిళ. ఆ మహిళని గౌరవించడం మన యొక్క ముఖ్య విధి, మన బాధ్యత. బహుశా అమ్మాయి కనుక లేకపోతే మనకి ఏ పని జరగదు, అసలు మనం ఏ విధంగానూ అభివృద్ధి చెందలేము. మన యొక్క నిత్య కృత్యాలు కానీ, మన యొక్క కోరికలను కానీ, మన యొక్క లక్ష్యాన్ని కానీ మనం పరిపూర్ణం చేసుకోవడం అనేది సాధ్యం కాదు. అందువల్ల భగవంతుడి యొక్క రూపంగా, ప్రతిరూపంగా మన అమ్మని భావించాలి. భగవంతుడు సృష్టికర్త అంటారు. ఇక్కడ తల్లిదండ్రులే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరి సృష్టికర్తలు అవుతారు. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఎంత గొప్పవాళ్ళు, మనల్ని కన్న తల్లిదండ్రులు కూడా అంత గొప్పవాళ్ళు, అంతకన్నా ఎక్కువ గొప్పవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మనకి ఏ విధమైన సహాయం చేయలేరు. ఎవరు? భగవంతుడు. కానీ చేస్తారు అనే ఉద్దేశంతో మనం వాళ్ళని పూజిస్తాం. సరే, పూజించడం తప్పు కాదు. కానీ చేసే వాళ్ళని మనం ద్వేషించడం కానీ, వాళ్ళని అవమానించడం కానీ, వాళ్ళని మర్చిపోవడం కానీ ఎప్పుడు జరగకూడదు. పరస్త్రీని మనం తల్లిలాగా, చెల్లిలాగా, అక్కలాగా, పిన్నిలాగా భావిస్తే ఏ విధమైనటువంటి ఇబ్బందులు, ఆటంకాలు కలగవు. దీనికి సంబంధించి ఒక చిన్న పద్యం. ఒరులేయవియునరించిన నరవరాతన మనంబున కప్రియంబులగు తానవి ఒరులకు సేయకునికి పరాయణము ధర్మ పదములకెల్లన్. ఒకవే అంటాడు, ఏ పనులు చేస్తే ఇతరులు నీకు బాధ కలుగుతుందో, కష్టం కలుగుతుందో, ఇబ్బంది కలుగుతుందో ఆ పనులు నువ్వు ఇతరులకు చేయకుంటే
అన్ని ధర్మాల్లో కల్లా అదే గొప్ప ధర్మం అయ్యా అంటాడు. ఇతరులు మనల్ని ఎవరిని అవమానించినా లేదా తిట్టినా కొట్టినా మనకు బాధ కలుగుతుంది. అదే పని మనం ఇతరులకు చేయకుండా ఉంటే చాలు, వాళ్ళని గౌరవిస్తే చాలు, వాళ్ళని మనం మంచిగా చూస్తే చాలు, అదే అన్ని ధర్మాల కల్లా కూడా గొప్ప ధర్మం అట. సరే, ఆ పని మనందరము చేయాల. అయితే ఈ కార్యక్రమాన్ని చక్కగా చేయడానికి సహకరించినటువంటి మన వేదప్రకాష్ మ్యూజిక్ సారు, ఆ తర్వాత ఈ కార్యక్రమంలో చక్కగా మాట్లాడినటువంటి నిఖిల్ సాయి, ఆ తర్వాత వైష్ణవ్ చాలా చక్కగా మాట్లాడారు. ఆ తర్వాత మన విద్యాలయ ప్రిన్సిపాల్ గారు కూడా మన ఈ మహిళా దినోత్సవం యొక్క పూర్వోత్తరాలను గురించి, గొప్పతనాన్ని గురించి చాలా చక్కగా వివరించారు. ఆ తర్వాత ఇక్కడ కూర్చున్నటువంటి మహిళా ఉపాధ్యాయులందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు.